కాలాల్లో ప్రాతకాల సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, 3 సంధ్యాకాలాల్లో ఎవరైతే ఒక సంవత్సర కాలం చేస్తారో తప్పకుండా స కుబేర సమోభవేత్, కుబేరుడిలాగా అవుతాడు. అంటే కుబేరుడు లోకంలో అందరికంటే కూడా ధనవంతుడు. అసలు ధనవంతుడు ఈ లోకంలో ఎవరు అన్న ప్రశ్న వస్తే మనమందరం అనుకుంటాం ఒక 50 ఇండ్లు ఉండడమో, ఓ 10 కిలోల బంగారం ఉండటమో, లేకపోతే 1000 కోట్లు ఉండటమో కుబేరుడి యొక్క సమానం కాదు. సతు భవతు దరిద్రః యస్య తృష్ణా విశాల. మనకు భర్తృహరి చెప్తాడు, ఎవడు దరిద్రుడు ఎవడు ధనవంతుడు అంటే ఎవడికైతే సంపాదనలో తృప్తి ఉండి ఇక చాలు అనుకుంటాడో వాడందరికంటే గొప్ప కుబేరుడు. ఎవడైతే డబ్బు వెనక నిత్యం పరిగెత్తుతూ ఉంటాడో వాడికంటే దరిద్రుడు ఇంకొకడు జగత్తులో లేడు అని. కాబట్టి అర్థం చేసుకోవలసింది భారతీయ ఆధ్యాత్మికత రహస్యం ఏమిటి అంటే కుబేరుడు అంత గొప్ప ధనవంతుడా, శివుడి పాదధూళి దొరికితే చాలనుకుంటాట. శివుడి ఇంట్లో ఆ చీపురు పట్టి ఊడవటానికైనా నేను సిద్ధంగా ఉంటా అంటాట. అంతటి గొప్ప శివభక్తుడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఐశ్వర్యం శివపూజనాత్. ఐశ్వర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శివుడి వల్ల వస్తుంది. కానీ శివుడి దగ్గర ఐశ్వర్యం ఉందా అంటే ఆకారంలో ఎక్కడ ఐశ్వర్యం కనిపించదు. ఆకారంలో ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదో అటువంటి వాడే ధనాన్ని బాగా ఇవ్వగలడు. త్యాగం ఎవరు చెయ్యగలరు అంటే గొప్ప ధనవంతుడు త్యాగం చెయ్యలేడు, కానీ త్యాగబుద్ధి ఉన్నటువంటి వాడే గొప్ప ధనవంతుడు అవుతాడు. ఇక్కడ తేడా గమనించండి. అందువల్ల కుబేరుడు కావాలి అని అందరికీ ఉంటుంది. ఈ 3 సంధ్యా సమయాల్లో ఈ స్తోత్రపారాయణం చెయ్యండి, విశ్వాసంతో చెయ్యండి. ఈ రోజున వరలక్ష్మి వ్రతం కదా, ఈ రోజు మొదలుపెట్టి భక్తి టీవీ మాధ్యమంగా మీకు చెబుతున్నాము. ఈ రోజు మొదలుపెట్టి ఈ రోజు నుంచి 3 కాలాల్లో, లేదు మాకు మధ్యాహ్నం సమయంలో మేము ఎక్కడ ఉంటామో మాకు తెలియదు కాబట్టి ప్రాతకాలంలో చేస్తాము, సాయంకాలంలో చేస్తాము. సాయంకాలం 2 సమయాల్లో చెయ్యండి, లేదు ప్రాతకాలంలోనే 3 సార్లు చెయ్యండి. 1 సంవత్సర కాలం మీరు అమ్మవారికి దీపారాధన చేసి శుచిగా పరమ పవిత్రమైన భావనతో పక్కన ఫోన్లు ఇవేవి చూడకుండా, ఎటువంటి చపల చిత్తం లేకుండా, లౌకికమైన భావన లేకుండగా త్రికరణ శుద్ధిగా గనక ఈ స్తోత్రాన్ని ఏమీ కోరకుండా మీరు పారాయణం చెయ్యండి. అన్ని కోరికలు తీరకపోతే వచ్చే ప్లవంగనామ సంవత్సర వరలక్ష్మి వ్రతం రోజున నన్ను మీరు ప్రశ్నించండి, నేను 100కు 100% గ్యారంటీ ఇస్తా, మీ కోరిక తీరుతుంది. వరలక్ష్మి సాక్షిగా నేను ఇక్కడ భక్తి టీవీ మాధ్యమంలో నేను చెబుతున్నాను. కావలసిందల్లా అచంచలమైన విశ్వాసం, అచంచలమైన భక్తి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఇది ప్రహ్లాదుడి విశ్వాసం. ఈ స్తంభంలో ఉన్నాడు అంటే స్తంభంలో ఉన్నాడు అన్నప్పుడు ఉన్నాడో లేడో ఎవడికి తెలియదు, కానీ ప్రహ్లాదుడి మాటను నిజం చెయ్యటానికి మాత్రం స్తంభం నుండి సత్యం విధాతం నిజభృత్య భాషితం, తను నమ్మినటువంటి వాడి మాటను నిజం చెయ్యటానికి జడమైన స్తంభము కూడా చైతన్యవంతంగా మారిపోయిన కథలు ఈ జగత్తులో ఉన్నాయి. కాబట్టి భగవంతుడంటే ఎక్కడి నుంచైనా వచ్చేటువంటి వాడే భగవంతుడు, ఎలా పిలిచినా పలికేవాడే భగవంతుడు, ఎక్కడి నుండైనా రాగలడు, ఏదైనా ఇవ్వగలడు. పిలవగలగ శక్తి, పిలిచే భక్తి మనకు ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ రోజున ఇంత అద్భుతంగా మనం ఈ స్తోత్రపారాయణం చేశాం. ఈ స్తోత్రపారాయణాన్ని మీరు ఒక గురువుగా భావించి ఇక నుంచి ఈ సంవత్సర కాలం దీన్ని పఠించండి. తప్పకుండా మీకు తృప్తి కలుగుతుంది. ధనం అంటారా, వచ్చేస్తుంది. ధనం అనేటువంటిది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుందండి. భగవంతుడి దయనే మన జీవితం. ఆయన దయ ఉన్నది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం ఏమిటి అంటే ఇదంతా నేను చేస్తున్నా, నా సంపాదన, నా ఉద్యోగం, నాకు డబ్బు వస్తోంది, ఇవన్నీ. కాబట్టి నాహం కర్త హరిహి కర్త,
మనమెవ్వరం కర్తృత్వం వేసుకోవాల్సిన పని లేదు. ఈ జగత్తులో ఇలా రావటం, ఇలా భావించటం, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇది వదిలే సమయానికి ఇవేవి నావి కావు అన్న భావన దృఢంగా ఉండటమే నిజమైన కుబేరుడైనట్టు లెక్క. కాబట్టి మనం పొయ్యే రోజున ఈ భావన మనకు కలిగితే మనం కుబేరుడైనట్టే లెక్క. ఆ భావననిస్తుంది ఈ స్తోత్రం. అందుకే మీరు ఈ స్తోత్రం మొత్తం కూడా చూడండి. ఈ స్తోత్రంలో మామేవ మాతరనిశం అంటే నన్ను అనుగ్రహించు, అలాగే యత్కటాక్ష సముపాసన విధి సేవకస్య సకలార్థ సంపద, ఏ తల్లి క్రీగంటి చూపు చేత దరిద్రుడు కుబేరుడవుతాడో అటువంటి తల్లి మామేవ మాత, నన్ను చూడు నన్ను చూడు, నా మీద నా మీద అని చెప్పడం శంకరులను చూడుమని కాదు, ఈ స్తోత్రం ఎవరు చేస్తే వారిని చూడుమని. కాబట్టి శంకర భగవత్పాదుల వారే కనుక ఈ జగత్తులందు ఆవిర్భవించకపోతే ఈ రోజున మనం ఇలా కూర్చొని ఉండేవాళ్ళం కాదు, ఈ విధంగా ఉండేవారమే కాదు. కాబట్టి మనమందరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్మరించవలసినటువంటి ఏకైక జగద్గురువు శంకర భగవత్పాదుల వారిని మాత్రమే. మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు శ్రీ సూక్తంలో ఒక అద్భుతమైనటువంటి 52 నామాలు ఉన్నాయి. ఈ 52 నామములతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ప్రతిరోజు శిరస్సున ధరించుకోవటం. మనం కుంకుమార్చన చేసిన తర్వాత ఈ కుంకుమంతా ఏం చెయ్యాలి అని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ కుంకుమార్చనలు చేస్తూనే ఉన్నాం. ఏమీ లేదు, మన ఇంట్లో మనం బయటికి వెళ్ళటానికంటే ముందు ఒక గణపతి, ఒక లక్ష్మీ బొమ్మ అక్కడ పెట్టి అక్కడ అక్షతలు ఇంట్లో పూజ చేసిన అక్షతలు ఎక్కడ వెయ్యాలో ఎవరికీ తెలియదు. ఆ అక్షతలన్నీ తీసి ఒక కప్పులో పోసి అక్కడ కుంకుమ పెట్టి స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లవాడికి అక్షతలు వేసి ఆ బొట్టు పెట్టి పంపించండి, అక్కడ దండం పెట్టుకొని. ఇది అలవాటుగా చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా అక్కడ నిలబడి ఈ కుంకుమ పెట్టుకొని ఆ 2 అక్షతలు శిరస్సు మీద పెట్టుకొని బయటికి వెళ్ళటము, మరలా ఇంటికి వచ్చిన తర్వాత నమస్కారం చెయ్యటము. ఈ సంస్కృతిని కనుక మనం మన పిల్లలకు నేర్పించగలిగితే వారికి బంగారం ఇచ్చినట్టే. పిల్లవాడిని బంగారం బంగారం అని పిలవటం కాదు, ఇలా తయారు చేస్తే వాడు నిజంగా బంగారం అవుతాడు.